మన ప్రజల్ని సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంది. డాక్టర్ వసంత్ గారు నమస్తే అండి. మేడం నమస్తే. కోవిడ్ తర్వాత మీరు ఎలాంటి చేంజెస్ ని అబ్జర్వ్ చేశారు? అంటే యాజ్ ఎ పీడియాట్రిషియన్ గా పిల్లల్లో కూడా మీరు చూసుంటారు, మీరు కోవిడ్ స్పెషలిస్ట్ గా కూడా ఉన్నారు. బేసిక్ థింగ్ మేడం, ముఖర్జీ గారు చెప్పింది అంత కూడా రాంగ్. ఇప్పుడు ముఖ్యంగా బిఫోర్ COVID-19 కన్నా బిఫోర్ మనము చూసినట్టయితే 20 కన్నా బిఫోర్ ఈ హార్ట్ అటాక్స్ అనేది చిన్న పిల్లలు లేవు మేడం. 13 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 18 సంవత్సరాలు ఇలాంటివి లేవు. ఇప్పుడు చూసినట్టయితే చాలా మంది చనిపోతున్నారు. కారణం వ్యాక్సిన్, వైరస్ రెండు. ఇక్కడ సార్ ఏం చెప్పారంటే వ్యాక్సిన్ కాదన్నారు. మళ్ళీ ఎందుకు చనిపోతున్నారు? కారణం ఏంది? వైరసా? రెండు కూడా కారణం. ఎందుకంటే థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్ అనేది యూకేలో కోర్టులో కేసు వేస్తే వాళ్ళ కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. సో కోట్ల రూపాయలు ఇచ్చారు అక్కడ. అదే వ్యాక్సిన్ ఇండియాలో తీసుకొచ్చి ఇచ్చారు, కోవిషీల్డ్ అనేది మన దగ్గర ఇవ్వడం చాలా మందికి ఇచ్చారు. అందులో వ్యాక్సిన్ చేస్తలేదు, చంపట్లేదు అంటే మరి ఇప్పుడు చంపుతున్నది ఎవరిని? ప్రజలని. మీరు గణాంకాలు చూసినట్టయితే నిన్న కర్ణాటకలో హసన్ అనే డిస్ట్రిక్ట్ లో 507 మంది హార్ట్ అటాక్ తో చనిపోయారు ఒక డిస్ట్రిక్ట్ లో. గత ఒక్క రోజులో 6 చనిపోయారు సడన్ కార్డియాక్ అరెస్ట్ తో. ఉండి పడిపోవడం మేడం. సడన్ హార్ట్ అటాక్ అంటే చెస్ట్ పెయిన్ రావడం, కొద్దిగా వాళ్ళకు టైం ఇవ్వడం, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది ఇంతకుముందు. బట్ ఈ రోజుల్లో నిల్చొని పడిపోతున్నారు మేడం. దానికి కారణం కోవిడ్ వైరస్, కోవిడ్ వ్యాక్సిన్. టెస్ట్ ఎక్కడ చేస్తున్నారు మేడం? చేయట్లేదు. టెస్ట్ చేయట్లేదు. ఇంకొకటి, కోవిడ్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఆల్రెడీ కోవిడ్ వ్యాక్సిన్ కూడా మయోకార్డైటిస్ సృష్టిస్తుంది, క్లాట్స్ ఫామ్ చేస్తుంది, ప్లేటెట్స్. నేను 3000 శాంపుల్స్ మా హాస్పిటల్ ద్వారా, గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా నేను సేకరించాను. అందులో చాలా మందికి 50% ప్లేట్లెట్స్ పడిపోయాయి. ఎందుకు పడిపోయిన కారణం అంటే వ్యాక్సిన్. ఎవరైతే తీసుకోలేరో వాళ్ళకు 4 లక్షల దగ్గర ఉంది, 3.5 లక్షల పైన. వేరాస్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు చాలా మంది పడిపోయారు. ఇక కోవాక్సిన్ కి వచ్చినప్పుడు, కోవాక్సిన్ అనేది మనకు చాలా తక్కువ మందికి ఇచ్చారు. బట్ దాని ఒక్క రిపోర్ట్ కూడా లేదు మేడం. ఒకటి సైంటిఫిక్ గా మళ్ళీ టెస్ట్ చేశారు అని చెప్పేసి ఎక్కడ కూడా లేదు. బట్ ఈ రెండు వ్యాక్సిన్స్ కానీ, లేకుంటే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ కానీ, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తోటి, మెడర్నా వ్యాక్సిన్ తోటి పెద్ద క్లాట్స్ మేడం. ఆఫ్టర్ ఇదేంటి ఎంబైబింగ్ చేసిన తర్వాత పెద్ద క్లాట్స్, ఆల్మోస్ట్ 6 inches to 7 inches క్లాట్స్ బాడీలో చనిపోయిన తర్వాత వాళ్ళు పోస్ట్ మార్టం చేసి బాడీలో క్లాట్స్ తీశారు. దానికి కారణం ఎప్పుడు చూడండి, ఫస్ట్ టైం దే హ్యావ్ సీన్ ఇన్ అమెరికా, ఇంగ్లాండ్. సో క్లాట్స్ అనేది అక్కడ పెద్ద ఫామ్ అయింది, ఇక్కడ మైక్రో క్లాట్స్. ఇంకొకటి ఏంటంటే మయోకార్డైటిస్ అనేది with the vaccines, any vaccines, all vaccines, adenovirus, RNA vector కానీ adenovirus, ఇవన్నీ కూడా మయోకార్డైటిస్ వస్తుంది. ఇమ్మీడియట్ గా రాకపోయినా కొన్ని రోజుల తర్వాత కూడా ఆల్రెడీ డ్యామేజ్డ్ హార్ట్ మేడం. ఇక్కడ హార్ట్ అనేది డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం అనేది క్లాట్స్ రూపంలో ఎప్పుడైనా కానీ వైరస్ అటాక్ అయినప్పుడు మళ్ళీ మయోకార్డైటిస్ వస్తుంది. దెన్ దెర్ ఇస్ పెరికార్డైటిస్, మయోకార్డైటిస్, అండ్ దెర్ ఇస్ ఎ క్లాట్ ఫామ్. కోవిడ్ ఇస్ ఎ క్లాట్ ఫామ్, నాట్ ఏ లంగ్ డిసీజ్. చాలా మంది ఇప్పుడు లంగ్ డిసీజ్ అని చెప్తుంటారు. బట్ ఇట్స్ నాట్ ఏ లంగ్ డిసీజ్, ఇట్స్ ఎ క్లాట్ ఫామ్ ఆఫ్ డిసీజ్. ఓకే,